పుష్ప సక్సెస్ తరువాత బన్నీ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. అందుకే ఐకాన్ స్టార్ ప్రతి మూమెంట్ ఇప్పుడు న్యూస్ హెడ్లైన్స్ లో ట్రెండ్ అవుతోంది. తాజాగా అల్లు అర్జున్ ఆర్టీఏ ఆఫీస్ కు వెళ్లడం కూడా ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. ఈ ట్రెండ్ కు కారణం ఏంటి అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. పుష్ప సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నారు. పార్ట్ 2ను అంతకు మించి అన్న రేంజ్ లో ప్లాన్ చేస్తున్న ఐకాన్ స్టార్ అందుకోసం చాలా కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యాగంటిలో జరుగుతోంది. ఈ టైంలో ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్లో కనిపించారు బన్నీ. ఆర్టీఏ ఆఫీస్కు వచ్చారంటే ఏదో కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం కాదు, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఈ ఆఫీస్కు వచ్చారు బన్నీ. ఈ న్యూస్ బయటకు రావడంతో పుష్ప 2 ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఈ సినిమా కోసమే బన్నీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు అనే టాక్ వినిపిస్తోంది. పుష్ప సినిమాలో స్మగ్లింగ్ మాఫియాకు హెడ్గా మారిన బన్నీ ఇంటర్నేషనల్ స్మగ్లర్గా కనిపించబోతున్నారట. ఈ నేపథ్యంలో విదేశాల్లో కొన్ని చేస్ సీన్స్ ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ సుకుమార్. ఈ సీన్స్ షూటింగ్ కోసమే బన్నీ ఇంత అర్జెంట్గా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు అన్నది నయా అప్డేట్. లోకల్ కథతోనే పాన్ ఇండియా హిట్ ఇచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడేకంగా ఇంటర్నేషనల్ కాన్సెప్ట్తో వస్తున్నారు. దీంతో సక్సెస్ సౌండ్ కూడా గ్లోబల్ రేంజ్లో వినిపించడం పక్కా అంటోంది ఐకాన్ స్టార్ ఆర్మీ.